తరఫున మిమ్మల్ని అందరినీ చిన్న క్షమాపణ కోరుతున్నా. వాళ్ళు మధ్యలో వచ్చి మధ్యలో పోయారని అనుకోవద్దు. వాళ్ళు మాట్లాడతారు. ఏదన్నా మీరు వారిని అడగదలుచుకున్నా, మీ డిమాండ్ ఉన్నా వాళ్ళు మాట్లాడేటప్పుడు కింది నుంచే మీరు ప్రశ్నలు సంధించండి. అంగిరెడ్డన్నా దయచేసి నిరుద్యోగులను ఉద్దేశించి మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ప్లీజ్ విఠలన్న పైకి రండి. విఠలన్న ఎప్పుడో వచ్చిండు. ఆయన మరణం విద్యార్థుల కష్టం ఎంతమంది ఉన్నారంటే గత మేనిఫెస్టోలో గవర్నమెంట్ లేనప్పుడు మేనిఫెస్టో ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా అయితే ఇచ్చినావో అది ఇంప్లిమెంటేషన్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకున్నప్పుడే నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను. నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. ఈ నిరుద్యోగులు ఏదైతే కడుపు అంటే ఈ రోజు వచ్చి ఈ రోజు ఈ ధర్నా చేస్తారంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేవు. 3,50,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఎందుకు ఫిలప్ చేస్తలేమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినావా? ఇచ్చినట్టుంటే చూపిమని చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ ప్రభుత్వం ఫిలప్ చేసి సంఖ్యలు కొట్టుకుంటా ఉన్నావు. ఈ రోజు మీరు నిర్దాక్షంగా నిర్మానుషంగా ఏదైతే విద్యార్థులు ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో ఈ నిరుద్యోగులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటది. ఈ ఫిలప్ చేసిన దాకా మీ ఎమ్మడి మేము ఉంటామని తెలియజేస్తాం. మీ ఎమ్మడి మేము ఎప్పుడుంటాం ఉద్యోగాలు ఫిలప్ అయిందాక. ఇంకొకటి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతారో ఆ ఫిలప్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ఆనవాయితీ వచ్చింది. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా, ఎక్కడైతే ఉద్యోగం ఖాళీ అయిందో అప్పుడు ఉద్యోగం ఇవ్వాలి. ఆ ఉద్యోగం ఇచ్చిన దానంత వరకు నిరంతరం మీ ఎమ్మడి మీ తరఫు నుండి మేము పోరాటం చేస్తాం. అదే విధంగా ఎక్కడైతే నిరుద్యోగులు ఉన్నారో మీరు కళ్ళకు కనిపిస్తలేదా? నిరుద్యోగులకు ఈ నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతం వాళ్ళు జియో 46 గురించి గత 2 సంవత్సరాల నుంచి కొట్లాడితే బీజేపీ ఏ వైపు స్టాండ్ తీసుకుందో మాకు అర్థం కాలేదు. మేము బీజేపీ లీడర్స్ అందరినీ కలిసాము. కానీ ఈ రోజు మీరు వచ్చి మాట్లాడారు. ఇంతకుముందు మన జనార్దన అన్నాడు ఏమనంటే లీడర్లు వచ్చారు, మన అంజిరెడ్డి సార్ వచ్చారు, వాళ్ళు అంటే వాళ్ళు ఏదైతే మాట్లాడాలనుకుంటారో వాళ్ళు మాట్లాడేసి వెళ్ళిపోతారంటే ఈ రోజు శివగంగ థియేటర్ నుంచి మా అక్కలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు నడుచుకొని తెలుసుకునే వరకు వచ్చారు. మళ్ళీ ఆర్టిస్ట్ నుంచి నడుచుకుంటూ ఇండియా పార్క్ వరకు వచ్చారు. ఈ రోజు మీరు మాట్లాడుకొని మీరు వెళ్ళిపోతే మరి వాళ్ళు ఏదైతే బాధ ఉందో వాళ్ళు ఎవరికి చెప్పాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. బీజేపీ మాకు టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 అటు సపోర్ట్, కానీ మేము అసెంబ్లీల నుంచి గత ప్రభుత్వం నుంచి కూడా కొట్లాడుతున్నా కూడా బీజేపీ ఇంతవరకు జీవో నెంబర్ 46 మీద ఎక్కడన్నా మాట్లాడంగా విన్నారా? ఎక్కడన్నా ఇంతవరకు? మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మీకోసానికి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు ధర్నా చేసింది మీకు కళ్ళ కనిపిస్తలేదా? అది మీకోసానికి పనిచేస్తున్నప్పుడు మీ కండ ఉన్నప్పుడు మీరు పిలిచి ఏం మాట్లాడతావు? నేను గ్రూప్ 1 కోసానికి సపోర్ట్ చేసింది అంజిరెడ్డి. ఒక నిమిషం అందరు నిరుద్యోగులు అందరూ అందరు సైలెంట్ ఉండండి. తెలంగాణ వర్తిల్లాలి నిరుద్యోగుల ఐక్యత. బ్రదర్ ఒక్కసారి నేను గ్రూప్ 1 హాస్పిటల్. మీరు అంటున్నారు కదా బీజేపీ ఎక్కడ ఇచ్చేసింది హెల్ప్ చేసిందని. బండి సంజయ్ అన్న 10,000 మెంబర్స్ సమస్య చెప్తానే మీరు ఇంత ఫైర్ అవుతున్నారు. కూర్చొని మీరు సమస్యలు వినడానికే కదా చెప్పుకుంటున్నాం. బీజేపీ మీరు మాట్లాడద్దు, మీరు క్వశ్చన్ చేయొద్దు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఆకాష్ కూర్చో, ఆకాష్ కూర్చో, ఆకాష్ కూర్చో, ఆకాష్ వంశీ కూర్చో. వంశీ దయచేసి ప్రతి ఒక్కరు ఆగండి.
ఇగో ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మీరు గందరగోళం పరుచుకోవద్దు. అక్కడ మిత్రులు ప్రశ్న అడిగారు, అక్కడ ఒక పార్టీ నుంచి వచ్చిర్రు, వారు సమాధానం చెప్తారు. మీరు మళ్ళీ ఎదురు ప్రశ్నలు ఇది ఆగండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జీవో సమస్యలు 29 జీవో 46 జీవో వాళ్ళు ఇంతకుముందు 29 జీవోకి బండి సంజయ్ గారు వచ్చారు. అన్న వీళ్ళు 46 అడుగుతున్నారు. అన్నతో వారు చెప్తారు, వీళ్ళు అడిగిరు చెప్తారు. మధ్యలో మీరు ఎందుకు? అందరు మీరు ఉద్యోగులే కదా, మీరు మాట్లాడకరే. ఆగండి సార్, మీరు నిరుద్యోగులు అందరం కలిసి ఉన్నాం, అందరికి అన్ని సమస్యలు ఉన్నాయి. మీ 46 జీవో అనేది బీజేపీల దృష్టికి వచ్చింది, మీరు నిలదీసిరు. సంతోషం. ఎవరేం తప్పు మాట్లాడలేదు ఇక్కడ. దయచేసి ఆగండి, దయచేసి. ఖమ్మంలో నిరుద్యోగుల కోసానికి మా బీజేపీ 35 సార్లు ధర్నా చేసింది. ఎన్నో కేసులు అయినాయి. ఇంతవరకు ఏ పార్టీ మీద యువత మీద కేసులైనా, ఒక భారతీయ జనతా పార్టీ మీద కేసులైనా మీ అండగా ఉంటాం, మీ ఎమ్మడి ఉంటాం. మీ ఉద్యోగాలు వచ్చిందాక మీ ఎమ్మడి ఉంటాం. దేనికైనా ఫైట్ చేయడానికి మేము ఎమ్మడి అండగా ఉంటాం. అర్థమైందా? 3,50,000 ఉద్యోగాలు వచ్చిందాక మీరు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఉద్యోగులదారునే వాళ్ళకు ఇవ్వాల్సి వస్తుంది. అందుకోసానికి కాంగ్రెస్ గవర్నమెంట్ నేను డిమాండ్ చేసేది ఏంటంటే, ఎప్పుడూ నిరుద్యోగుల తరఫు నుండి మా బీజేపీ వాళ్ళు ఎన్నోసార్లు ధర్నా చేశారు. ఎంతో మంది మీద కేసులైనాయి. ఈవెన్ కేంద్ర మంత్రి మీద దగ్గర కేసులు కావడం జరిగింది. మీ ఎమ్మడి ఉంటాం. మీ ఉద్యోగాలు వచ్చినంత వరకే మీకు సపోర్ట్ ఉంటామని తెలియజేస్తూ ఈ ఆలోచన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తమ్ముడు ప్లీజ్, జీవో నెంబర్ 46 ఇష్యూ మీద సార్ అంజేడి సార్ మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడిగే ప్రశ్న ఉంది కాబట్టి మీరు అడుగుతున్నాం. లేదంటే మిమ్మల్ని అడగాలని మీరేదో మీ దురుద్దేశంతో అడగాలి. మిమ్మల్ని మీరు రెస్పాండ్ కావాలని అడుగుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ నిరుద్యోగులకు ఏ పార్టీ కూడా అండగా లేదు. ఇదంతా విద్యార్థులకు తెలుసు. ఏ పార్టీ కాదు. ఒక్క నిమిషం దయచేసి ఇప్పుడు అంజిరెడ్డి అన్న దృష్టికి మీ సమస్యను తీసుకొని పోయారు, అయిపోతుంది. ఇప్పుడు విఠలన్న దయచేసి అంజిరెడ్డి అన్న ఒక్క నిమిషం. మిత్రులారా, నిరుద్యోగ మిత్రులారా ఆగండి, నేను చెప్తున్నాం, అన్నకి ఇస్తున్నాం. ఇక ఒక్క నిమిషం ఆగండి. మనం ఎంత కొట్లాడినా ఏది చేసినా సమస్యను రాజకీయ పార్టీలో పరిష్కరించేది. మీ సమస్యను బీజేపీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. అంజిరెడ్డి అన్న చెప్పిండు, మేము కొట్లాడతామన్నారు. తర్వాత రిప్రజెంటేషన్ ఇస్తారు, అయిపోతుంది. దయచేసి ఇక్కడ వచ్చి మీరు గడబడ చేయొద్దు. ఇది సామరస్యంగా సమస్య చెప్పినప్పుడు సమస్య అయిపోతుంది. అన్నా మీరు మేము చేస్తామని చెప్పి అన్నకు ఒక్కసారి జై నిరుద్యోగి, నిరుద్యోగి మేలుకో. కూర్చోరా, నువ్వు కూర్చో. స్టేషన్ మీద ఉంటే నేను వెళ్ళిపోతావా? నీ దగ్గర